నమో భగవతే వాసుదేవాయ ముక్తినాథాయ నారాయణాయ. ఎవరైతే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని కోరుకుంటున్నారో వారి ఆత్మల కోసమే ఈ పురాతన పిలుపు. హిమాలయాల ఒడిలో భూమి ఆకాశం కలిసే చోట పాపాలు కరిగిపోయి ఆత్మలు మేల్కొనే ముక్తినాథ్ క్షేత్ర పవిత్ర రహస్యంలోకి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. వీడియోని ఆరంభించే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్తినాథ్ పురాణ గాథ. ముక్తినాథ్ను హిందువులు ముక్తి క్షేత్రం అని పిలుస్తారు. అంటే మోక్షాన్ని ప్రసాదించే ప్రదేశం. ఇది వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాలలో 106వది మరియు భారతదేశం వెలుపల ఉన్న ఏకైక దివ్య దేశం. పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి విష్ణువు జలంధరుడి భార్య అయిన వృంద పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. దానికి ఆగ్రహించిన వృంద విష్ణువుని శిలగా మారిపమ్మని శపిస్తుంది. ఆ శాప విముక్తి కోసమే విష్ణువు ఇక్కడ కాళీ గండకీ నదిలో శాలిగ్రామ రూపంలో అవతరించాడు. ఈ శాలిగ్రామాలు సుమారు 145 మిలియన్ ఏళ్ల నాటి అమ్మోనిక్ శిలాజాలు. ఈ శిలల రంగును బట్టి అవి విష్ణువు యొక్క వివిధ రూపాలుగా పూజించబడతాయి. తెల్లటి రంగు వాసుదేవునిగా, నలుపు విష్ణువుగా, ఆకుపచ్చ నారాయణుడిగా, నీలం కృష్ణుడిగా పరిగణించబడతాయి. శాలిగ్రామాలను విష్ణువు యొక్క సజీవ స్వరూపాలుగా పూజిస్తారు. విష్ణువు ఇక్కడే శాప విముక్తి పొంది మోక్షం పొందాడని, అందుకే దీనిని ముక్తినాథ్ ముక్తి ప్రసాదించే నాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. ఇక్కడ సతీదేవి ముఖం లేదా నుదురు పడిందని భక్తుల యొక్క నమ్మకం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు కూడా మోక్షం కోసమే ఈ హిమాలయ మార్గంలో ప్రయాణించి ఇక్కడ ప్రార్థనలు చేశారని మహాభారతం చెబుతోంది. 108 పవిత్ర జలధారలు. ముక్తినాథ్ ఆలయం వెనుక అర్ధచక్రాకారంలో ఎద్దు తల ఆకారంలో చెక్కబడిన 108 పవిత్ర జలధారలు ఉన్నాయి. వీటిని ముక్తిధార అంటారు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులు మరియు 9 గ్రహాల గుణకారమే ఈ సంఖ్య 108. యాత్రికులు ఈ గడ్డ కట్టే హిమనీనద జలాల క్రింద పరుగులు తీస్తూ స్నానం చేస్తారు. ఆ నీరు శరీరాన్ని తాకినప్పుడు ఒక విధమైన ఎంట్రోపీ లేదా శరీర స్పందన కోల్పోయినట్లు అనిపిస్తుంది. కానీ అది ఆత్మను శుద్ధి చేసే అద్భుత ప్రక్రియ. ఈ 108 దారాల కింద స్నానం చేయడం వల్ల 108 రకాల మానసిక కల్మషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 108 అనే సంఖ్య యాదృచ్ఛికం కాదు. సంస్కృతంలో 108కి లోతైన అర్థం ఉంది. 12 రాసులు, 9 గ్రహాలు, వీటిని గుణిస్తే 108. 108 ఉపనిషత్తులు, 108 మూలదానాలు. 108 అంటేనే సంపూర్ణత. భక్తులు ఆలయ ముందు భాగంలో ఉన్న 2 పవిత్ర కుండలలో మునగాలి. వీటిని లక్ష్మీ కుండ మరియు సరస్వతి కుండ అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మిక భాషలో వీటినే పాపకుండం మరియు పుణ్యకుండం అంటారు. ఇక్కడ మునగడం అంటే కేవలం నీటిలో మునగడం కాదు, గత జన్మల కర్మలను కడిగేసుకోవడమే. ఈ నీటిలో మునిగినప్పుడు భక్తులు 8.4 మిలియన్ల జీవరాశుల పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఇది ఒక ఆత్మ యొక్క పునర్జన్మకు సంకేతం. జ్వాలామాయి ఆరిపోని అద్భుతం. ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో అద్భుతం జ్వాలామాయి ఆలయం. ఇక్కడ భూమి అడుగు నుండి వచ్చే సహజ వాయువు వల్ల నీటి ధారపై జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ముక్తినాథ్ ఆలయానికి కొంచెం దిగువన జ్వాలామయ ఆలయం ఉంది. గాలి, నీరు, భూమి,
ఆకాశం మరియు అగ్ని అనే 5 మూలకాలు ఒకే చోట కనిపించే అరుదైన అద్భుతం ఇది. బౌద్ధులు దీనిని చుమిగ్యాత్సా 100 నీటి ఓటలు అని పిలుస్తారు. బౌద్ధులు వీటిని 3 పవిత్ర జ్వాలలుగా పిలుస్తారు. సాలే మేబర్ అంటే మట్టిపైన వెలిగేది, దో మేబర్ రాయిపై వెలిగేది మరియు క్లా మేబర్ నీటిపై వెలిగేది. దురదృష్టవశాత్తు మట్టిపై వెలిగే జ్వాల సుమారు 50 ఏళ్ల క్రితం ఆరిపోయింది. హిందువులకు ముక్తినాథ్ దర్శనం కాశీ లేదా రామేశ్వరం యొక్క దర్శనాలతో సమానం. ఇది స్వయం వ్యక్త క్షేత్రం, అంటే మానవ నిర్మితం కాకుండా దైవమే స్వయంగా వెలసిన 8 క్షేత్రాలలో ఒకటి. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా విరాజిల్లుతోంది. సతీదేవి శరీర భాగాలు పడిన చోట వెలసిన ఈ శక్తిపీఠాలలో ఇక్కడ సతీదేవి ముఖం లేదా నుదురు భాగం పడిందని చెబుతారు. ఇక్కడ దేవిని గండకీ చండీ అని, భైరవుడిని చక్రపాణి అని పిలుస్తారు. మరణించక ముందు ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని వృద్ధులు కోరుకుంటారు. బౌద్ధులకు ప్రాముఖ్యత. బౌద్ధులు ఈ క్షేత్రాన్ని చుమిగ్యాత్సా అని పిలుస్తారు. 8వ శతాబ్దంలో టిబెట్ వెళ్లే మార్గంలో గొప్ప బౌద్ధ గురువు పద్మసంభవుడు గురు రింపోచే ఇక్కడ ధ్యానం చేసి ఆధ్యాత్మిక సిద్ధి పొందాడని వారు నమ్ముతారు. ఇక్కడి విష్ణు విగ్రహాన్ని వారు అవలోకితేశ్వరుడిగా పూజిస్తారు. హిందూ పూజారులు మరియు బౌద్ధ సన్యాసులు జుమాలు అంటారు. వీరిద్దరూ కలిసి ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తారు. ఇది ఈ ఆలయాన్ని నిర్వహించడం మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇక మనం సమీప మఠాలు మరియు పవిత్ర స్థలాల గురించి తెలుసుకుందాం. ముక్తినాథ్ లోయలోని ఆధ్యాత్మిక శక్తి ఆలయానికే పరిమితం కాలేదు. ఇంకా ఇక్కడ పవిత్ర స్థలాలు ఉన్నాయి. సాంబా గొంప ఆలయ ద్వారం వద్ద ఉండే ఇది బౌద్ధులకు కేంద్రం. దీనిని లామా సాంబా స్థాపించారు. నరసింగ్ గొంప దీనిని 1000 దీపాల ఆలయం మర్మేలా ఘాంగ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ గురు రింపోచే విగ్రహం ఉంటుంది. ధోలా మేబర్ గొంప జ్వాలామయ ఆలయం యొక్క బౌద్ధ నామం ఇది. ఇకపోతే పెద్ద బుద్ధ విగ్రహం 2016లో ప్రతిష్ఠించిన 35 అడుగుల బుద్ధ విగ్రహం ముక్తినాథ్ లోయ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే ముక్తేశ్వర్ మహాదేవ్ పశుపతినాథ్ ఆలయ నమూనాలో నిర్మించబడిన ఈ శివాలయం 51వ శక్తిపీఠంగా భావించబడుతుంది. ఇప్పుడైతే మనం ముక్తినాథ్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. హౌ టు ట్రావెల్ టు ముక్తినాథ్. జనరల్గా చెప్పాలంటే ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకోవడం ఒక సాహసయాత్రే. మొదట నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండు చేరుకోవాలి. కాఠ్మాండు నుండి పోఖ్రా వెళ్ళాలి. కాఠ్మాండు నుండి పోఖ్రా 206 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో 6 నుంచి 7 గంటలు పడుతుంది, లేదా విమానంలో అయితే 25 నిమిషాల ప్రయాణం. పోఖ్రా నుండి జోమ్సోమ్ చేరుకోవాలి. సుమారు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విమానంలో అయితే కేవలం 20 నిమిషాలే, కానీ ఇది అత్యంత ప్రమాదకరంగా ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోనే ఉన్న అత్యంత ప్రమాదమైన ఎయిర్పోర్ట్లలో ఈ జోమ్సోమ్ ఎయిర్పోర్ట్ ఒకటి. ఇకపోతే రోడ్డు మార్గంలో వెళ్తే జీబులో లేదా కారులో 8 నుంచి 9 గంటల ఆఫ్ రోడ్ ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణమంతా అద్భుతమైన లోయలు మరియు కాళీగందకి నది ప్రవాహం పక్కనే ప్రయాణించాలి. ఇక ఫైనల్ రూట్ జోమ్సోమ్ నుండి ముక్తినాథ్ కేవలం 21 కిలోమీటర్ల దూరమే, కానీ జీబులో అయినా కారులో అయినా 1.5 గంటలు లేదా 2 గంటలు సమయం పడుతుంది. ముక్తినాథ్ చేరుకోవడం సులభం కాదు. ఎత్తైన మార్గాలు, పలుచని గాలి, అలసట, కానీ ప్రతి అడుగు ఒక సాధన, ప్రతి కష్టం ఒక తపస్సు. ఇక్కడికి ప్రయాణం చేస్తే శరీరం అలసిపోతుంది, కానీ మనసు మెల్లగా మౌనంలోకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చినది దేవుడిని చూడటానికి కాదు, మన భయాలను వదిలేయటానికి. ముక్తినాథ్ ప్రయాణం అంటే దేవుడిని వెతకడం లేదా దర్శించడం కాదు, మనల్ని
మనమే వెతకడం. ముక్తినాథ్ చేరుకోవాలంటే అనుమతి పత్రం, ఎంట్రీ పర్మిట్స్ అయితే తప్పనిసరి. ముక్తినాథ్ అన్నపూర్ణ సంరక్షణ ప్రాంతంలో ఉన్నందున యాత్రికులకు పర్మిట్లయితే తప్పనిసరి. ఏసీఏపీ పర్మిట్, దీని ధర భారతీయులకు మరియు విదేశీయులకు వేరువేరుగా ఉంటుంది. సుమారు $50 వరకు ఉండవచ్చు. ఇకపోతే టిమ్స్ కార్డ్, ట్రెక్కర్ల సమాచార నిర్వహణ వ్యవస్థ కార్డు కూడా అవసరం. ఈ పర్మిట్లు కాఠ్మాండు లేదా పోఖ్రాలోని నేపాల్ టూరిజం బోర్డు కార్యాలయంలో లభిస్తాయి. రాతి శిలాశాసనం, ముక్తినాథ్ యొక్క రహస్య కవిత. ఆలయ లోపలి భాగంలో ఒక నల్లటి రాతి శిలాశాసనం ఉంది. అది ఓం గణేశాయ నమః అనే ప్రార్థనతో పాత దేవనాగరి లిపిలో ప్రారంభమవుతుంది. ఇది యుద్ధాల గురించి కాదు, ధర్మం మరియు భక్తి గురించి తెలియజేసే కవిత. ఇందులో ఉన్న కూర్మ ప్రస్తావన విష్ణువు యొక్క కూర్మావతారానికి సంకేతం, అంటే స్థిరత్వానికి చిహ్నం. ఆ శిలపై ఉన్న నాణేల ప్రస్తావన ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాల రికార్డు. అక్షరాలు చెరిగిపోవచ్చు, కానీ ఆ శిల వెనుక ఉన్న భక్తి భావం హిమాలయాల అంతా శాశ్వతమైనది. ఈ ఇన్స్క్రిప్షన్ గురించి నాకైతే ఎక్కడా ఏమీ దొరకలేదు. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్లో తెలపండి. మోక్షయాత్ర, ఇదే ఆఖరి చాప్టర్. స్నానం ముగించి ఆలయం నుండి బయటికి అడుగు పెడుతున్న యాత్రికుడి ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. గడ్డ కట్టే నీటి చల్లదనం ఇప్పుడు ఆత్మలోని స్వచ్ఛతగా మారింది. ముక్తినాథ్ కేవలం ఒక గమ్యస్థానం అయితే కాదు, అది ఒక గ్రహింపు. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది కాదు, జీవించి ఉండగానే కర్మల నుండి స్వేచ్ఛ పొందడం. ఆకాశం అంత విశాలమైన మనస్సులో మంచు శిఖరాల సాక్షిగా మీరు మోక్షం వైపు మొదటి అడుగు వేస్తారు. ముక్తినాథ్ కేవలం ఒక ఆలయం అయితే కాదు, అది కర్మ మరియు స్వేచ్ఛకు, జీవితం మరియు విముక్తికి మధ్య ఉండే ఒక దివ్య ద్వారం. స్నానం చేసిన తరువాత ఆలయం ముందు నిలబడితే మంచు గాలి చెంపలను తాగుతుంది, గంటల శబ్దం దూరంగా వినిపిస్తుంది, కానీ మనసు మౌనంలోకైతే జారిపోతుంది. అది దర్శనం. సంస్కృతంలో దర్శన అంటే సీయింగ్ విత్ అవేర్నెస్, కళ్ళతో చూడటం కాదు, చైతన్యంతో చూడటం. ముక్తి అంటే బయట దొరికేది కాదు, అది మన లోపలే ఉంటుంది. మన అహంకారం, మన భయం, మన బంధాలు ఇవన్నీ వదిలినప్పుడే వచ్చే స్వేచ్ఛ. ఒక క్షణం దీర్ఘ మౌనం, శ్వాస మాత్రమే వినిపిస్తుంది, అదే ముక్తి. ఈ ఆలయం జననం మరియు మరణం మధ్య నిలబడి ఉన్న ప్రశ్నకు ఒక సమాధానం. ఇక్కడి మంచు కరుగుతుంది, నీరు ప్రవహిస్తుంది, జ్వాల మండుతుంది, గాలి మంత్రంలాగా పాడుతుంది. ఇది కేవలం ఒక భౌగోళిక స్థలం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి. ముక్తి అంటే దూరమైన గమ్యం కాదు, అది ఒక నిర్ణయం. ముక్తినాథ్ మనకు నేర్పేది ఇదే. సత్యంలో నిలబడినప్పుడు శాంతి వస్తుంది, శాంతిలో ఆనందం ఉంటుంది, ఆ ఆనందమే ముక్తి. హిమాలయాల యొక్క గుండెలో ఒక చిన్న ఆలయం, కానీ అది అనంత విశ్వానికి ఒక తలుపు. మీకు తెలుసా ఆ ఆలయం ఏంటో?